హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతు వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి దసరా స్పెషల్ నవరాత్రి అమ్మవారి అలంకారాలు, అలాగే ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలో ఇప్పుడు మనము తెలుసుకున్నాము. అంతకంటే ముందు ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. మొదటి రోజు అంటే ఆశ్వయుజ పాడ్యమి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారనమాట. అలాగే అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పాయసం అనేది నివేదిస్తారు. రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ. ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. నైవేద్యం వచ్చేసేసి కొబ్బరి అన్నం. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు. నైవేద్యం వచ్చేసేసి దద్దోజనం. నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యం వచ్చేసేసి చక్కెర పొంగలి. నెక్స్ట్ ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఈరోజు అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరిస్తారు. నైవేద్యం వచ్చేసేసి పులిహోర. ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధి షష్ఠి. ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు నైవేద్యం వచ్చేసేసి పూర్ణాలు. తర్వాత రోజు ఏడవ రోజు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరింపజేస్తారు. నైవేద్యం వచ్చేసేసి కేసరి. ఎనిమిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఈరోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరింపజేస్తారు. నైవేద్యం వచ్చేసేసి కదంబం. నెక్స్ట్ తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి వచ్చింది. ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరింపజేస్తారు. నైవేద్యం వచ్చేసేసి శాకాన్నం. ఇక ఆఖరి రోజు పదవ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి. ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరింపజేస్తారు. నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి. ఇవన్నీ అమ్మవారు 10 అవతారాలు, అలాగే నైవేద్యాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.